చూసారా సినిమా? కనపడలే చూసారా? చూసాం కానీ కనపడట్లే ఎట్లా విజువల్ ఎలా అనిపించింది? విజువల్ అన్ని దేవుడికే ఎరుక. టికెట్ తీసుకున్నారా? ఓకే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? వినిపిలే అన్న విజువల్ చూస్తుంటారు కదా, ఎలా మస్తు స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ క్రేజీ. ఇమ్రాన్ హాష్మి ఆయనకే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇమ్రాన్ హాష్మిగా క్రేజీ ఉంది. బీజం కూడా చూడు వినిపిస్తుంది సేమ్. చూడు కనిపించక వచ్చేసిన బయటకి. ప్రకాష్ రాజ్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? అసలు ఏం వినిపించలే అన్న, ఏం వినిపించలే. సో ఏంటో చేతిలో ఏంటది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఎప్పుడో కొన్నా. అవునా? ఓజీ కోసమేనా? లేదు ఎప్పుడో కొన్నా. సలార్కి కూడా వాడినా ఇది సేమ్. ప్రియాంక కాంబినేషన్ వచ్చిందా? వచ్చింది, చనిపోయింది కూడా. అవునా? ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ కట్ చేసేయండి ప్లీజ్. చెప్పండి. రైట్, ఇది అది లైవ్ మనం చాలా మంది దగ్గర నుంచి చాలా చాలా కామన్గా వింటున్నటువంటి ఒక కంప్లైంట్ ఇది. కంప్లైంట్ అనే కంటే కూడా దట్స్ ద పవర్ స్టార్స్ పవర్ అని చెప్పాలి. లోపల ఏం వినిపించట్లేదు, ఏమి కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఎక్కడ వినిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది? 1000 మంది ఉండాల్సిన థియేటర్లో 2000 మంది ఉంటే ఊపిరాడట్లేదు, వినిపించడం లేదు, కనిపించడం లేదంటే ఎలా వినిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? పవర్ స్టార్ సినిమా అంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ డే రోజు అందులోనూ ఇలా అర్లీ షోస్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో ఓజీ చూసినప్పుడు అంతే ఆనందం అనిపించింది నాకు. ఈ ఫ్యాన్ చూస్తే హంగామా ఇవన్నీ. బీజిఎం కానీ డైలాగ్స్ కానీ ఏమి వినిపించట్లేదు. వాల్యూమ్ బాగా తక్కువ చేశారు కానీ బీజిఎం వేరే లెవెల్. రేపు మార్నింగ్ వెళ్ళి 7:45 షోకి ఇప్పుడే బుక్ చేసిన. రేపు మార్నింగ్ వెళ్ళి చూసి పూర్తిగా అప్పుడు అర్థం చేసుకున్నా సినిమాని. ఫస్ట్ హాఫ్ వరకు బ్లాక్ బస్టర్. భయ్యా చూసావా సినిమా? ఫస్ట్ హాఫ్ చూసాను భయ్యా. ఏం అర్థం కాలేదు భయ్యా, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్తో చూసా, ఏం అర్థం కాల. కాకపోతే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ తెంగా సినిమా మాత్రం భలే ఉంది. డాకు మహారాజ్ మ్యూజిక్ ఎట్లా కొట్టిండో అంతకు మించి కొట్టిండు మ్యూజిక్ తమన్. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. విలన్ ఎట్లా చూపించిండో హీరోని కూడా అట్లానే చూపించిండు మంచిగా. అట్లా ఈ విలన్ న్యాయం చేసిండు, హీరో న్యాయం చేసిండు. బాలీవుడ్ ప్రియాంక బాగా చేసిండు యాక్టింగ్. హీరో వేరు అంటే ప్రియాంకతో ఎలా కెమిస్ట్రీ ఎట్లా? ప్రియాంక నాకు కొద్దిగా అట్లా ఏమనిపించలే, కొద్దిగా తక్కువ అనిపించింది. ఫ్యామిలీ బ్రో ఏ సినిమాలోనే హీరోయిన్ తక్కువ ఉంటుంది బ్రో, ఎక్కువ చూపించారు అంతే ఎక్కడైనా అంతే. సో ఇంటర్వెల్ అండ్ ఇంకా ఎంట్రీ సీన్. ఇంటర్వెల్లో జాతిని తెంగిండు పక్క, జాతిని తెంగిండు. సినిమా బాగుంది, ఏ కోట్లు పక్క. నేను పవన్ కళ్యాణ్ అమ్మ చూద్దాం. సినిమా బ్లాక్ బస్టర్ మీసా చెప్తున్నా. సినిమా పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, ఏ కోట్లు పక్క. పవన్ కళ్యాణ్ అభిమాని, ఏ కోట్లు పక్క చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ జై అమ్మ చూద్దాం. ఓకే భయ్యా ఎప్పుడైనా కానీ బాక్స్ ఆఫీస్ మాదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు ఇవాళ. రేపు పొద్దున్న తర్వాత బాక్స్ ఆఫీసు పవన్ కళ్యాణ్ అంతే. బాగుంది, అందరూ చూడండి. పవన్ కళ్యాణ్ నా దేవుడు, నా దేవుడు. సినిమా బాగుంది, సినిమా బాగుంది. సునీష మా దేవుడు, మా దేవుడు. సునీష్ మా దేవుడు, పవన్ కళ్యాణ్ మా దేవుడు. ఓకేనా?
అక్కడ ముందుకెళ్ళి అక్కడ కాసేపు అలా పెట్టు. ఇబ్బంది బ్రో ఉన్నది పోతుంది సిగ్నల్. పీసీఆర్ కాల్స్ వచ్చినాయా? సో హైదరాబాద్లో కండిషన్ మనం చూస్తున్నాం, ఊపిరాడడం లేదు, లోపల ఏమి వినిపించట్లేదు, కనిపించడం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం ప్రభాస్, అలాగే మరికొంతమంది ముఖ్యమైనటువంటి వారు అందరూ కూడా, టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈరోజు సినిమాకి కామన్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభాస్తో పాటు మనం ప్రశాంత్ నీళ్ళు కూడా చూడొచ్చు అక్కడ, అలాగే సాయిధరం తేజ్ చూస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ సన్ అండ్ డాటర్ కూడా వెళ్ళారు. విజయవాడలో ఒకసారి కండిషన్ ఎలా ఉందో చూద్దాం. మణికుమార్ మనతో ఉన్నారు లైవ్ లో. మణికుమార్ ప్లీజ్ గో హెడ్. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకుని అభిమానులు బయటకు వచ్చిన పరిస్థితి. ఒక్కసారి మీరు కోలాహలం చూడొచ్చు. మొత్తం ఒక మాస్ జాతర అని చెప్పొచ్చు. సినిమా అంతా కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్తో నిండిపోయిందని చెప్పాలి. అభిమానులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది సినిమా? ఎలా ఉంది? లేదన్న మామూలు లేదు సినిమా, ఒక రేంజ్ లో ఉంది. ఇండస్ట్రీ రికార్డ్ మామూలు కాదు. ఈ రోజు ఎవడొకటి వెళ్ళిపోతాడండి, అలా ఉంది సినిమా. నెంబర్ 1 ఉంది ఈ రోజు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ తీశాడు. అది లేదంటే మొత్తం సినిమా మొత్తం కూడా పూర్తిగా కూడా మొత్తం ఫ్యాన్స్ హంగా మొత్తం నిండిపోయిందని చెప్పాలి. ఒక్క సీన్ కూడా మనం నిలబడి చూడటానికి వీలైనంతగా కూడా టవల్ కానీ ఎలివేషన్ మొత్తం అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ బాగుందన్న, 2 తెలుగు రాజ్యాలు ఈయన అన్న బాగా ముంబై వస్తున్నా, తలలు తెచ్చేస్తా.